మూడు కలిపి వస్తే బాగుంటుండే. ఎందుకు అనుకుంటారు మీరు ఈ 3 పార్టీలను? ఎందుకంటే చూస్తున్నాం కదా పరిపాలన ఎలా ఉంది ఏంటన్నది అట్లా. మరి జగన్ గారి 5 years పరిపాలన మీకు ఎలా అనిపించిందనే? నాకంటే బెనిఫిట్స్ అయితే కొన్ని జరిగినాయి, కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. అంటే ఇళ్ళ స్థలాలు వచ్చినాయి మాకు, అదొకటే జరుగుతుంది. మా డాడీకి పెన్షన్ వస్తుంది. ఓకే, ఇంటికి వచ్చి ఇస్తున్నారా? ఇంటికి వచ్చేస్తుంది. ఓకే, ఇది తప్ప మిగతా ఏం జరగలేదు అంటారు? మిగతా అంటే నాకు అంటే నాది డిగ్రీ, నాకు ఏ విధమైనది లేదు. నాకు ఏం రాలే పోస్ట్ కానీ ఏమీ అవ్వలేదు. గవర్నమెంట్ పోస్ట్ కూడా ఏం పర్లేదు ఏం లేదు. సో గతంలో చూసుకుంటే 2014 నుంచి 2014 నుంచి 19 వరకు చూసుకుంటే కరెంట్ బిల్లులు 500 వచ్చేది. కానీ ఇప్పుడు జగన్ గారి పరిపాలన చూసుకుంటే 1500 నుంచి 2000 వస్తుందంట కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే యూనిట్ రేట్ పెరిగిపోయింది. మనం తయారు తగ్గిపోవడం వల్ల ఏంటంటే బయట నుంచి కొనుక్కోవడం ఇవన్నీ. నెక్స్ట్ ట్యాక్స్లు ఉన్నాయి కదా, జిఎస్టీ మన గవర్నమెంట్ వేస్తుంది, సెంట్రల్ వేస్తుంది. మరి ఇవన్నీ కలుపుకుని ఇంకా అలా పెరిగినాయి. సో ఒక రాష్ట్రంలో ఆర్బీఐ కార్యాలయం లేకపోవడమే మీ అభిప్రాయం ఏంటి? సో సూపర్ 6 పథకాలు పెట్టారు కదా బాబు గారు, సో మీకు ఎలా అనిపించింది? పర్లేదు, వస్తే చేస్తారనుకుంటున్నారా? కంపల్సరీ చేస్తారు కదా. అంటే మన పాస్ట్లో చూసుకుంటే ఆయన గత చేసిన పరిపాలనలో ఎక్కడ కూడా అన్ని పర్ఫెక్ట్ జరిగింది. ఆయన ఇచ్చిన పథకాలు నడిపించాలంటే చాలా అప్పులు లేవాల్సి వస్తుంది. ఆల్రెడీ అప్పులో ఉంది కదా, అప్పులు ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ ఉన్న పథకాలు నడిపిస్తే కొత్త పథకాలు ఎక్కువైతాయి కదా. ఆపుకోలేం కదా. అభివృద్ధి ఏడుంది బ్రో అసలు? ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు అయ్యి వస్తేనే కదా మన పథకాలు. ఇప్పుడు పథకాలేనా అభివృద్ధి అంటే? పథకాలే అభివృద్ధి అంటే ఇప్పుడు పథకాలు అంటే ఇప్పుడు వీళ్ళు ఇచ్చారు స్కీములు, ఇప్పుడు సిలిండర్ ఇస్తారని చెప్పేసి అట్లా ఏంటంటే పథకాలు ఇవ్వడానికి డబ్బులు ఉన్నాయి, మరి అభివృద్ధి చేయడానికి ఎందుకు లేదు రాజధాని నిర్మాణానికి? ఇప్పుడు ఆల్రెడీ మన టీడీపీ వ్యాయామంలో అమరావతిలో నేను కట్టిస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు చాలా డబ్బులు అందు మీద అమరావతిలో ఇన్వెస్ట్ చేశారు. ఆ విషయం తెలిసే ఉంటుంది మీకు. అమరావతిలో చాలా డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేశారు. ఈయన మూర్ఖత్వంతో ఆ బిల్డింగ్లు కూలగొట్టడం ఇవన్నీ జరిగినాయి కదా. ఇప్పుడు మన జిల్లా కూడా పెద్దది అమరావతిలో కట్టారు, అవన్నీ ఎందుకు కూలగొట్టించారు? మరి అవన్నీ లాసే కదా గవర్నమెంట్కి. మరి అలా అని చెప్పేసి ఇప్పుడు అమరావతి, ఇప్పుడు వైజాగ్ అంటున్నారు, విజయవాడ అంటున్నారు, అమరావతి అంటున్నారు. ఈ మూడిట్లో ఏదే ఎట్లా అనుకున్నాం? అమరావతి సరిగ్గా అవ్వలేదు. ఈ మూడిట్లో మిగతా రెండింటిలో ఏం చేస్తారు? ప్రత్యేక హోదా గురించి ఏ నాయకుడు ఎందుకు మాట్లాడుతున్నారు? ప్రత్యేక హోదా గురించి మాట్లాడలేరు ఎవరు. మాట్లాడడానికి మాట్లాడే ఓపిక లేదా అంతే. జగన్ రాయితో కొట్టడంపై మీ ఒపీనియన్ ఏంటి? లేదు, నాకు తెలియదు. అదే డ్రామా అని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఏమో అవ్వచ్చు, మేబీ, నాకేం లేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేయించారని వాళ్ళు ప్రచారం చేస్తున్నారు వైసీపీ. ఒకనొక టైంలో కత్తి పోటు గురించి తెలిసే ఉంటుంది, కోడి కత్తి గురించి. మరి అది ఆయనే చేయించుకున్నారని చెప్పేసి అన్నారు. మరి అది తర్వాత చంద్రబాబు నాయుడు చేయించారని అన్నారు. ఇది కూడా అంతే, రూమర్స్ అంతే, మనం పట్టించుకోలేం లైట్. ఓకే, ఓవరాల్గా నెక్స్ట్ సీఎం ఎవరు అవ్వాలనుకుంటున్నారు? ఈ ముగ్గురులోనే ఎవరో ఒకరు వస్తారు కదా. అంటే మీ ఒపీనియన్ ఎవరు? మీరు ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు.